ట్రాక్ రేసింగ్, డౌన్ హిల్ రేసింగ్ BMX, సైక్లోక్రాస్, యూరప్ దేశాలతో పాటు ప్రావీణ్యం ఉన్న వారితో సాహసపూరిత విన్యాసాలు ఈ క్లబ్లు నిర్వహిస్తుంటాయి. ర్యాలీల్లోనూ సైకిల్లే ముఖ్య పాత్ర. అవును రమేష్. మొదటి కిలోమీటర్ సమీపిస్తుంది. క్రీడాకారులంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు క్రీడాకారులందరికీ స్వాగతం చెప్తున్నారు. 1వ కిలోమీటర్ దాటేసరికి ప్రథమ స్థానంలో సుమన్, 2వ స్థానంలో సమీర్, 3వ స్థానంలో రాహుల్, 4వ స్థానంలో ఆదిత్య ఉంది. లేదమ్మా, ఇంకా 4 కిలోమీటర్లు ఉందిగా. డెఫినెట్ గా అన్నయ్య ఫస్ట్ ప్లేస్ లోనే వస్తాడు. అది మంచిదే. ముందు అలసిపోతే చివరికి వచ్చేసరికి వెనకపడిపోతాడు. ఉన్నారు సుమన్ మరియు సమీర్. గత ఏడాది ప్రథమ, ద్వితీయ స్థానం విశాఖపట్నంను రిప్రజెంట్ చేస్తున్నాడు. ఈ క్రీడాకారుడు గత సంవత్సరం ఛాంపియన్లకు ధీటుగా పోటీ ఇస్తున్నాడు. వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులందరూ సైక్లిస్టులను ఉత్సాహపరుస్తూ వారి వారి అభిమానులు వారి వారి విజయానికై ఆతృతగా వీక్షిస్తున్నారు. తమ తమ శక్తిని కూడదీసుకొని అందరూ ముందుకు సాగుతున్నారు. గెలుపు కోసమే అందరి ప్రయత్నం. ఈ పోటీలో గెలవడం అందరికీ ముఖ్యమే, కానీ విజయలక్ష్మి వరించేది ఒక్కరినే. అందుకే క్రీడల్లో కేవలం గెలవడం కోసమే కాకుండా ఆ క్రీడల్లో పాల్గొనే స్ఫూర్తి, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ కోసమే మనమంతా ప్రయత్నం చేయాలి. క్రీడాకారులందరూ 2వ కిలోమీటర్ దాటడానికి సిద్ధంగా ఉన్నారు. 2వ కిలోమీటర్ దాటేసరికి మొదటి స్థానంలో సమీర్, 2వ స్థానంలో సుమన్, 3వ స్థానంలో రాహుల్ ఉన్నారు. క్రీడాకారులందరూ పోటీలో 3వ దశకు చేరుకున్నారు. సైక్లిస్టులందరూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. మీరు చూస్తున్నది స్పోర్ట్స్ ఛానల్ హీరో సైకిల్ క్రీడల ప్రత్యక్ష ప్రసారం. రమేష్, ఇటువంటి రేసింగ్ లో జరిగే ప్రమాదాల గురించి నువ్వేమంటావు? బైక్ రేసింగ్ చాలా ప్రమాదకరం, కానీ సైక్లింగ్ లో ప్రమాదాలు తక్కువే అంటారు. కానీ సరైన కోచింగ్ లేకుండా పాల్గొంటే కొన్నిసార్లు ఇబ్బందులు ఏర్పడతాయి. థ్యాంక్ యూ రమేష్. 3వ కిలోమీటర్ దగ్గర ఉత్కంఠత నెలకొని ఉంది. షార్ప్ కర్వ్స్ లో నడపడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఆ ప్లేస్ లో చాలా మంది క్రీడాకారులు బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. 2 సంవత్సరాల క్రితం ఒక క్రీడాకారుడు ఈ ప్రదేశంలోనే గాయాల పాలయ్యాడు. కోచింగ్ లో ఇటువంటి మెళుకువలు ఎన్నో నేర్పిస్తారు. అందుకని మంచి కోచింగ్ ప్లేయర్లకు ఎంతైనా అవసరం. ఓవర్ టు యూ కవిత. థ్యాంక్ యూ మురళి. మంత్రి గారు, మీకు వ్యక్తిగతంగా ఏ క్రీడ అంటే ఇష్టం? కబడ్డీ నుండి క్రికెట్ దాకా, సైక్లింగ్ నుండి స్విమ్మింగ్ దాకా అన్ని నాకు ఇష్టమైన క్రీడలే. కేవలం ఏ ఒక్క స్పోర్ట్ నో గేమ్ నో ఎంకరేజ్ చేయకుండా అన్ని క్రీడల్ని ప్రోత్సహించాలన్నదే నా ఉద్దేశం. లక్ష్మీపతి గారు, ఈసారి మీ క్యాండిడేట్ సుమన్ 1వ స్థానంలో ఉన్నాడు కదా, మీకు ఆనందంగా ఉందా? ఆనందపడాల్సినంత అవసరమే లేదమ్మా. ఎన్నర మావోడని నాకు ఎప్పుడో తెలుసు. కావాలంటే రాసిస్తాను. థ్యాంక్ యూ సార్. సార్, పిల్లలకి ఎటువంటి పోటీలు నిర్వహించడం మీద మీ అభిప్రాయం? క్రీడల్లోని స్ఫూర్తిని ఆకలింపు చేసుకుని పిల్లలు ఒకరితో ఒకరు పోటీ పడుతూ తమ తమ ప్రతిభను పరీక్షించుకోవటం, మెరుగుపరుచుకోవటం చాలా ఆనందం కలిగిస్తుంది. అలాంటి క్రీడా స్ఫూర్తిని పిల్లలందరిలోనూ ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ మురళి. థ్యాంక్ యూ కవిత. సైక్లింగ్ ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా కాలుష్యాన్ని నివారించే ప్రయాణ సాధనం. చైనా లాంటి దేశాల్లో ఎక్కువగా ఉపయోగపడే ప్రయాణ సాధనం ఇది. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరూ పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఉత్సాహం ఉరకలు వేస్తుండగా తమ తమ జిల్లా పేరు నిలబెట్టడానికి, జాతీయ స్థాయికి చేరుకోవడానికి ప్లేయర్లు పోటీ పడుతున్నారు. 3వ కిలోమీటర్ దాటేసరికి ఉత్కంఠత నెలకొని ఉంది. మొదటి స్థానంలో సుమన్, 2వ స్థానంలో రాహుల్, 3వ స్థానంలో సమీర్ ఉన్నారు. క్రీడాకారులందరూ 4వ కిలోమీటర్లోకి ప్రవేశించారు. గత సంవత్సరం ఛాంపియన్ సుమన్ మంచి పర్ఫార్మెన్స్ చూపుతున్నాడు. ముందుకు కదులుతున్నారు. విశాఖపట్నానికి చెందిన రాహుల్ ఒక్కసారిగా అందరినీ అధిగమించి ముందుకొచ్చాడు. అందరూ తమ తమ శక్తిని కూడా తీసుకుని లక్ష్యం వైపు చేరాలనుకుంటున్నారు. రాహుల్ ఈజ్ షోయింగ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ రౌండ్. రాహుల్ ఒక్కసారిగా అందరినీ అధిగమించి ముందుకొచ్చాడు. అందరూ తమ తమ శక్తిని కూడా తీసుకుని లక్ష్యం వైపు చేరాలనుకుంటున్నారు. అందరికంటే ముందున్న రాహుల్ ఒక్కసారిగా వెనుకబడిపోతున్నాడు. అతను ఒక్కసారిగా 10వ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ప్రతి సెకను ఇప్పుడు విలువైందే. ఈ వైకుంఠ బాలిలో ముందుండేదెవరో అప్పుడే తెలియట్లేదు. గత సంవత్సరపు ఛాంపియన్ సుమన్ తన అనుభవాన్నంతా కూడా తీసుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు.
ఇది గేమ్ లో చాలా క్రూషియల్ స్థానం. ఇక్కడి నుంచి ప్రతి ప్లేయర్ తమ తమ శక్తినంతా కూడా తీసుకుని ముందుకు కదలాలి. ఒకే ఒక్క తప్పు అంతే రాహుల్ గెలుస్తాడా సార్? వాటి సైకిల్ నుండి ప్రాణం సార్. వాడు ఎలాగైనా గెలవాలి సార్. డోంట్ వరీ. 4వ కిలోమీటర్ దాటేసరికి మొదటి స్థానంలో ఆదిత్య, 2వ స్థానంలో సమీర్, 3వ స్థానంలో రాహుల్, 4వ స్థానంలో సుమన్ ఉన్నారు. గత ఏడాది ఛాంపియన్ సుమన్ 4వ స్థానంలోకి వెళ్లిపోయాడు. గెలుపు ఓటముల మధ్య ప్రతి అభ్యర్థి ఊగిసలాడుతున్నాడు. లక్ష్మీపతి గారు, మీ క్యాండిడేట్ సుమన్ వెనుకబడుతున్నాడు కదా, మీ కామెంట్? అబ్బా ఉండవమ్మా, మళ్ళీ అర్ధకంగా మాడతావు. ఇంకో పక్క పల్లెటూరు నుంచి వచ్చి కొత్త కోచ్ల దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు హీరోలు అయిపోతే మరి టెక్నిక్ తెలిసి నాలాంటి కోచ్లు గత ఏం కావాలి? గత సంవత్సరపు ఛాంపియన్ సుమన్ యొక్క కోచ్ సుమన్ గెలుస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అది వచ్చేసావు. అది అదర కొట్టాలి. ఏం బాబు నేను బతకాలో పోవాలా? బతుకు బాబు. అదే సార్, ఇందాక నువ్వు సైకిల్ తొక్కు 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 అని ప్రాణం సీజర్ కదా సార్. అసలు నువ్వెవరు బాబు? ఎప్పుడు వచ్చావు బాబు? ఎందుకు తొక్కుతున్నావు బాబు? అదే సార్, ఇందాక నువ్వు సైకిల్ తొక్కమని నన్ను కాదా? అతన్నే. మా రావుల్నా? అది అది క్రీడాకారులందరూ 5వ కిలోమీటర్లోకి ప్రవేశించారు. ఈ పోటీలో చివరి ఘట్టం ఇది. ఇందులో ఎవరు ముందుగా వస్తారో వారికే ఈ హీరో కప్ దక్కుతుంది. ఈ సంవత్సరపు ఛాంపియన్షిప్ కూడా లభిస్తుంది. కనుక క్రీడాకారులందరూ ఎంతో హుషారుగా సైక్లింగ్ చేస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. గెలవాలనే ఆశ, గెలుస్తాననే నమ్మకంతో పట్టుదలగా ఎవరైతే తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆత్మవిశ్వాసంతో సమయ స్ఫూర్తితో ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారో వారే ముందుగా వస్తారు. కనుక క్రీడాకారులంతా తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు, ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక్కడ పోటీ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంది. పోటీలోని చివరి మల్పిది. చివరి కిలోమీటర్లో ప్రతి క్రీడాకారుడు తన శక్తినంతా ధారపోసి ముందుకు కదులుతున్నారు. రాహుల్ అందరికంటే ముందున్నాడు. క్షణం మారుతున్న రిజల్ట్ అందరిలోనూ ఉత్కంఠ నెలకొల్పుతుంది. విశాఖకు చెందిన రాహుల్ అందరికంటే ముందుగా ఉన్నాడు. ఫినిష్ లైన్ సమీపిస్తోంది. He made it. రాహుల్ is the champion.